హలో గైస్, అందరికీ నమస్తే. సో మార్గన్ మూవీ చూసి వచ్చిన. ఏం చేద్దామంటావు మరి? మూవీ ఎట్లుందంటే యాక్చువల్లీ వీళ్ళ ట్రైలర్ చూసి నేను చాలా ఇంప్రెస్ అయినా, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అండ్ వీళ్ళు కొత్త కాన్సెప్ట్ తోటి ఫస్ట్ 6 minutes ఆఫ్ ది మూవీ అనేసి ఒక వీడియో లాంచ్ చేసిరు యూట్యూబ్లో. అది చూసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలిగించింది, లైక్ ఏం జరుగుతుంది అనేసి. సో మూవీకి వెళ్ళిపోయినా. మూవీలో చూసుకున్నట్టయితే ట్రైలర్కి, ఆ వీడియోకి, ఆ మూవీకి అసలు సంబంధం లేనట్టు అనిపించింది. అంటే అంత థ్రిల్, అంత చిల్స్, గూస్బమ్ మూమెంట్స్ అట్లాంటివి ఏం లేకుండే. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? బట్ ఈ సినిమాలో ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చిరన్నమాట వీళ్ళు. లైక్ మీరు ఇట్లాంటి కాన్సెప్ట్ ఎప్పుడు చూసిండరు వేరే ఎలాంటి మూవీ చూసుకున్న, థ్రిల్లర్ మూవీస్. అబ్బా ఏం వాడకవయ్యా. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మనకి విజయ్ యాంటోనీ గారి పర్ఫార్మెన్స్ గురించి అయితే తెలిసిందే. బిచ్చగాళ్ళ ఎట్లాంటి యాక్టింగ్ ఆయన చేసిండు అనేసి. ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ స్కోప్ కంటే ఒక యంగ్ యాక్టర్ని తీసుకొచ్చిరు. అతను క్రేజీ స్టఫ్ చేసి చాలా బాగా చేసిండు. యాక్టింగ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే అతని యాక్టింగ్. అతని లైఫ్ జర్నీలోకి మనకు తీసుకెళ్ళిపోతాడు అన్నమాట. మూవీలో మ్యూజిక్ విషయానికి వస్తే చాలా బాగుంది. మనకి డిస్టర్బెన్సెస్ అవి ఇవి లేకుండా ప్రాపర్గా ఎలాంటప్పుడు ఎలాంటి మ్యూజిక్ రావాలనేసి అట్లనే వచ్చిండు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మూవీలో డైరెక్టర్ చూపించిన స్క్రీన్ ప్లే మాత్రం టాప్ నాచ్. అసలు చాలా బాగుంది స్క్రీన్ ప్లే, విజువల్స్ కూడా బాగున్నాయి. సో ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రం బాగుంది, అంటే డీసెంట్గా ఉంది. మంచిగా ఫ్యామిలీతో చూడవచ్చు. మంచి థ్రిల్లర్, కొత్త కాన్సెప్ట్, ఇంతకుమించి ఏం కావాలి ఇంకా. ఒక క్లీన్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ మూవీకి మాత్రం వెళ్ళిపోండి, అస్సలు లేట్ చేయకుండా. తెలుపో పక్కన నించుంటే, ఈ పాట మీకు తెలిసి ఉంటుంది కదా. సో ఈ పాటను ఎందుకు వాడినా అనేసి మీకు ఈ సినిమా చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.9. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్.